నమస్కారం. NM7TV న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా దత్తాయిపల్లి చిన్న తాండా ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థిని ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. 300 మంది జనాభా ఉన్న తాండాలో సుమారు 60-70% మంది ఉపాధి కోసం వలస వెళ్లారు. దీంతో ఆ తాండాలో 5 నుండి 11 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు ఇద్దరున్నారు. అందులో 1వ తరగతి విద్యార్థిని పాఠశాలకు వస్తుంది. ఆ విద్యార్థినికి పాఠాలు చెప్పేందుకు ఒక ఉపాధ్యాయుడు రోజు వనపర్తి నుండి వెళ్తున్నారు. ఆయన సెలవు పెట్టిన రోజున పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రంలోని టీచర్ విద్యార్థినికి చూసుకుంటున్నారు. ఈ కేంద్రంలోని 3 చిన్నారులతో పాటు ఈ విద్యార్థినికి కూడా మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి స్టార్స్? 3. మ్యాచ్. వెరీ గుడ్. యాపిల్స్ ఎన్ని ఉన్నాయి? 2. వెరీ గుడ్. ఇక్కడ 1, 2 ఉన్నాయి కదా, ఈ డాట్స్ను కలపాలి. కలిపేసి డాట్స్. నా పేరు జయవర్ధన్ రెడ్డి. నేను దత్తాయిపల్లి చిన్నతాండా పాఠశాల లోపల 2022 జనవరి నుంచి పనిచేస్తున్నాను. ప్రస్తుతం అంటే 2024-25 విద్యా సంవత్సరం లోపల ఈ పాఠశాల లోపల ఒక అమ్మాయి మాత్రమే విద్యను అభ్యసిస్తుంది. ఆగస్టు వరకు 2 విద్యార్థులు ఉన్నారు. దాంట్లో ఒక అమ్మాయి హైదరాబాద్కు వలస వెళ్ళడం వల్ల ప్రస్తుతం పాఠశాలలో ఒక విద్యార్థి మాత్రమే మిగిలింది. గతంలో నేను వచ్చినప్పుడు అంటే 2021-22 విద్యా సంవత్సరం లోపల 2 విద్యార్థులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్కు వలస వెళ్ళారు. తర్వాత 2022-23 విద్యా సంవత్సరం లోపల పాఠశాల లోపల విద్యార్థులు ఎవరూ లేకపోవడం వల్ల నన్ను వనపర్తి వల్లభనగర్ పాఠశాలకు డిప్యుటేషన్పై పంపించారు. గత సంవత్సరం గ్రామస్తులంతా ప్రయత్నం చేసి ఒక 3 విద్యార్థులు పాఠశాలలో చేర్పించారు. ఆ 3 ఒక అమ్మాయి 5th క్లాస్ అయిపోయింది. 2 విద్యార్థులు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్కు వలస వెళ్ళారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాల లోపల 2 విద్యార్థులు ఉంటే దాంట్లో ఒక అమ్మాయి వలస పోవడం వల్ల ఒక అమ్మాయి మాత్రమే మిగిలింది. ఈ గ్రామం లోపల 60-70% వలస ఉండటం వల్ల పాఠశాల చదువుకునే విద్యార్థి ఏజ్ గ్రూప్ వాళ్ళంతా కూడా ఎక్కువగా హైదరాబాద్లోనూ ముంబైలో చదువుతూ ఉన్నారు. అయితే గ్రామస్తులను అందరినీ ఈ పాఠశాలలో కూడా స్ట్రెంత్ పెంచమని కోరడం జరిగింది. దానికి దసరా సెలవుల లోపల వివిధ ప్రాంతాల నుంచి పండుగ జరుపుకోవడానికి సెలవుల్లో ఊరికి వస్తారు. ఊరికి వచ్చినప్పుడు అందరం కలిసి మాట్లాడుకొని పాఠశాల లోపల విద్యార్థుల స్ట్రెంత్ పెంచడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.